హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి సంబంధించిన కాలేజీలు ఓపెనింగ్ ఎప్పుడు అనేది జోసా వెబ్సైట్లో ఉంది, మీ అందరూ చూశారు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన డేట్స్కి వాళ్ళు ఇన్వైట్ చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్ని. బట్ అయితే చాలామంది స్టూడెంట్స్కి ఎన్ఐటి కాలేజీలు ఎప్పుడు ఉంటాయి, ట్రిపుల్ ఐటీలు ఎప్పుడు ఉంటాయి అనేది జనరల్గా సహజంగా ఎన్ఐటీల్లో వచ్చిన స్టూడెంట్స్, ట్రిపుల్ ఐటీలో వచ్చిన స్టూడెంట్స్ చాలా కంగారు పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఉంటాయి ఏంటి అంటే, జనరల్గా ఐఐటీస్కి అయితే మనకి సీసాబ్ అనే రౌండ్ ఉండదు. అంటే ఐఐటీలో ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అవి అలాగే ఉంచుతారు తప్ప వాటిని ఎవరికి ఇంకో రౌండ్ పెట్టి అలాట్ చేయటం అయితే జరగదు ప్రతి సంవత్సరం. అలా కాకుండా ఇక్కడ ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అయితే సీట్లు మిగిలిపోయిన సీట్ల కోసం సీసాబ్ అని ఒక సపరేట్ రౌండ్ అయితే జరుగుతుంది. 2 రౌండ్స్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ ప్రకారం. ఈ సంవత్సరం కూడా 2 రౌండ్స్ జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ సీసాబ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనకి జోసా కౌన్సిలింగ్ రౌండ్ 26th వరకు ఉంది. జూలై 26th వరకు ఉంది. ఈ మంత్ 26th వరకు ఇంకా జోసానే ఉంది. అది అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు అనౌన్స్ చేసి వెంటనే సీసాబ్ రౌండ్ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. దానికి ఒక అరౌండ్ ఒక 1 వీక్ కన్నా టైం పడుతుంది, లేదా మాక్సిమం 10 days, 7 days నుంచి 10 days లోపల సీసాబ్ రౌండ్ అయిపోతుంది. సో నా ఉద్దేశం ఇదంతా అయిపోయేసరికి ఆగస్ట్ 2nd వీక్ అన్నా వస్తుంది, లేదా ఆగస్ట్ 16th 15th తర్వాత ఎప్పుడైనా సరే ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ స్టార్ట్ అవుతుంటాయి. అయితే సీసాబ్ జరగకుండానే కొన్ని ట్రిపుల్ ఐటీలు ఎన్ఐటీలు స్టార్ట్ చేస్తారంటే నాకు తెలిసి అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎన్ఐటీలు అయితే దాదాపుగా ఏవి అయితే స్టార్ట్ చేయరు. బట్ కొన్ని ట్రిపుల్ ఐటీలు సీట్లు చాలా తక్కువ మిగిలిపోయిన ట్రిపుల్ ఐటీలు సీసాబ్ కన్నా ముందే కొన్ని ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఈ సంవత్సరం ఎక్కడ ఏ సీట్లు మిగులుతాయి, ఎక్కడ ఏ కాలేజీలో సీట్లు మిగలవో మనకు తెలియదు. కాబట్టి వాటన్నిటినీ సంబంధించి సీసాబ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజీలకు వెళ్ళొచ్చు. సీసాబ్ అయిపోయిన తర్వాత మనకి అఫీషియల్గా ఈ రోజు నుంచి ఈ కాలేజీలు ఉంటాయి అని వాళ్ళు అఫీషియల్గా ఇస్తారు. మనం కూడా మనకు వచ్చిన కాలేజీలో వెబ్సైట్లు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా అందరికీ నోటిఫికేషన్ బొట్టు పెట్టేవారు పిలవరు మనల్ని. మనం ఎప్పుడు కూడా ఐఐటీలు వచ్చిన వాళ్ళైనా, ఎన్ఐటీలు వచ్చిన వాళ్ళైనా, ట్రిపుల్ ఐటీలు వచ్చిన వాళ్ళైనా, ఐఐటీలకి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఆ డేట్స్ చూసుకోవటమే. ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు వచ్చిన వాళ్ళు ఆ కాలేజీ వెబ్సైట్లో ఇచ్చిన దాని ప్రకారం మనం కాలేజీలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అది దాదాపుగా ఆగస్ట్ 2nd వీక్ లేదా ఆగస్ట్ 15th తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. అది ఆగస్ట్ 10th అవ్వచ్చు, లేదా 15th తర్వాత అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ సీసాబ్ రౌండ్ అయ్యేంత వరకు దాదాపుగా 90% కాలేజీలు అయితే ఓపెన్ కావు. సో సీసాబ్ రౌండ్ అవటానికైతే మనకి జూలై ఎండింగ్ వరకు ఉంది కాబట్టి మేబీ ఆగస్ట్ 7th వరకు అలా ఉండొచ్చేమో సీసాబ్ అనేది. అది అయిన తర్వాత మాత్రమే మనకి ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీ కాలేజీలు కానీ స్టార్ట్ అవుతాయి. అప్పుడే మనం ఒకేసారి హాస్టల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టుగా కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇది ఐఐటీలు స్టార్ట్ అయినాయి కాబట్టి ట్రిపుల్ ఐటీలు ఎన్ఐటీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా అఫీషియల్ డేట్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో అయితే నేను డిస్క్లోజ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఫ్రీ చేసుకుని ఉంటే మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవటం, అమౌంట్ ఏమైనా కట్టాలి ఆన్లైన్, ఇవన్నీ చెక్ చేసుకోండి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి. గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చెప్పి నమ్మకుండా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, కాలేజీ ప్రతి ఒక్క కాలేజీకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.